జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉద్యోగ రీత్యానో లేకపోతే వ్యాపార రీత్యానో లేకపోతే చదువుకోవడానికి అని చెప్పో చాలామంది విదేశాలకు పోతూ ఉంటారు. అక్కడికి పోయి కూడా భారతదేశం మీద భక్తి, అలాగే ధర్మం మీద అభిమానం, అలాగే హిందుత్వ భావజాలం వీటిని ఏ మాత్రం వదిలిపెట్టకుండా వాటిని అదే విధంగా కొనసాగిస్తూ ఉంటారు. చెప్పాలంటే మేము భారతీయులు అని చెప్పి చెప్పుకోవడానికి కానీ లేకపోతే మేము హిందువులు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతూ ఉంటారు అనమాట. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చినాయా, ఓకేనా? 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన వెళ్ళిన సంగతి మనకందరికి కూడా తెలుసు. ఈ పర్యటన మొత్తం కూడా మోడీ గారు ఊపిరాడని షెడ్యూల్తో బిజీగా ఉన్నారు. ఒక పక్క ప్రపంచ నేతలను కలవడంతో పాటు మరో పక్క ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం, అలాగే మరో పక్క ఈ క్వాడ్ మీటింగు, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా ఏంటంటే 17 వివిధ కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ గారు పాల్గొంటా ఉన్నారు. ఈ క్రమంలోనే రాత్రి న్యూయార్క్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి భారీ సభ జరిగింది ఒకటి. ఈ సభ న్యూయార్క్లోని నసావు కొలీజియం స్టేడియంలో జరిగింది. ఈ సభకు అమెరికాలోని 42 రాష్ట్రాల నుంచి ఏకంగా 19,000 మంది భారతీయ అమెరికన్లు, అలాగే స్థానిక అమెరికన్లు హాజరైనారనమాట. అంటే న్యూయార్క్లోని ఈ నసావు కొలీజియం స్టేడియం మన ఎన్ఆర్ఎల్తో కిటకిటలాడిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు సభలకి అడుగుపెట్టగానే సభలో అన్ని వైపుల నుంచి మోడీ నినాదాలతో సభ అయితే హోరెత్తిపోయింది. మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మోడీ గారు ఎక్కడికైనా వచ్చారంటే, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇక ఎక్కడికైనా వచ్చారంటే ఆయన ఏ మీటింగ్లో పాల్గొన్నా, అది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎక్కడికి పోయినా కూడా మోడీ నినాదాలతో ఏం అర్పిస్తారట్టే మనోళ్ళు. అభిమానం, ఆయన మీద అభిమానం అలాంటిది మనోళ్ళకు. సభ మొత్తం కూడా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఇక మోడీ గారు ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ గారు ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే కాశీ మధుర కాశీ మధుర కాశీ మధుర కాశీ మధుర అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసాగినారు. ఇప్పుడు మోడీ అనేది కామన్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇదే న్యూస్లో ఉండే ట్విస్ట్ ఏంటంటే ఇదే, ఈ కాశీ మధుర అంట పెద్ద ఎత్తున నినాదాలు చేసాగినారు. అంటే మీకు అర్థమయ్యేట్టుగా దీని గురించి కొంచెం వివరించి చెప్తా. కాశీలో అక్రమంగా ఈ హిందూ దేవాలయం పైన నిర్మించినటువంటి జ్ఞానవాపి మసీదును, అలాగే మధురలోని శ్రీకృష్ణ జన్మభూమిలో అక్రమంగా నిర్మించినటువంటి ఈ షాహీ ఈద్గా మసీదులను తొలగించి వెంటనే అక్కడ హిందూ ఆలయాలను నిర్మించమని చెప్పి దానికి అర్థం అన్నమాట. ఇక మోడీ మధురా కాశీ, మోడీ మధురా కాశీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో న్యూయార్క్లోని నసావు కొలీజియం స్టేడియం మొత్తం కూడా హోరెత్తిపోయింది. దీంతో ఇక మోడీ గారు తన ప్రసంగాన్ని ఆపేసి మొత్తం ఆ సభకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చూసి అందంగా ఒక స్మైల్ ఒకటి ఇచ్చినారు. అంటే ఆ మొహంలోనే అర్థమైపోతుంది అంటే ఈయన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనేది. కానీ విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, బాగానే ఉన్నది, కానీ ఏంటంటే ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడలేరు. కానీ వాళ్ళు మాట్లాడిన దానికి ఈయన అవును అన్నట్టుగా ఒక అందమైన స్మైల్ ఒకటి ఇచ్చారనమాట. అంటే ఓ టైం బి అయ్యే బై అని, అంటే ఆ టైం కూడా వస్తుందిలే, వెయిట్ చేయండి అన్నట్టుగా అన్నమాట. అంతేకాకుండా వీళ్ళ నినాదాలు అంగీకరిస్తా ఉన్నట్టు తలూపాడు అనమాట. అంటే మీ మాటలు నేను వింటున్నాను, నాకు అర్థమైంది, మీ భావన ఏంటో నాకు తెలుసు, మీ కోరికను నేను నెరవేర్స్తానని చెప్పి దానికి అర్థం అనమాట. ఆ విధంగా అర్థం వచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు స్టేడియంలో ప్రవర్తించడంతో ఇక స్టేడియం మొత్తం కూడా ఊగిపోయింది. అట్లే ఈ మోడీ నినాదాలతో దాదాపు 10 నిమిషాల పాటు అయితే దద్దరిల్లిపోయింది స్టేడియం అంతా కూడా. మోడీ గారి సభలో మొత్తంగా 1 గంట 10 నిమిషాలు మాట్లాడితే ఆ ప్రసంగం అంతా కూడా ఈ మోడీ కాశీ మధుర నినాదాలతో నిండిపోవడం ఇక్కడ విశేషం అనమాట. మొత్తానికైతే అమెరికాలో జరిగినటువంటి ఈ సభ ద్వారా ఈ కాశీ మధురల విషయంలో ఒక క్లారిటీ మాత్రం వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎట్లుంది న్యూసా? మనకు కూడా గుడ్ న్యూసే, ఇది మనకు కూడా గుడ్ న్యూసే. ఇది అదే నేను చెప్తాంది. అదేందన్నట్టు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అన్నట్టు ఎక్కడికి పోయినా కూడా మన దేశాన్ని కావచ్చు, లేకపోతే మన ధర్మాన్ని కావచ్చు, మనం సాధించుకోవాల్సిన హక్కుల గురించి కావచ్చు ఎవరు కూడా మర్చిపోకూడదు. అది మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన న్యూస్ అఖండ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు చాలా ఉంటాయి ఈ పనికిమాలిన ఛానల్ అన్నీ కూడా. వాళ్ళు ఏంటంటే అన్ని న్యూస్ చెప్పరు, చెప్పినా కూడా ఏదో తూతు మంత్రంగా చెప్తారు. ఈ విధంగా మీరే ఆలోచించండి నేను ఏ విధంగా న్యూస్ చెప్తున్నాను. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం, జాతీయవాద భావజాలంతో పనిచేసేటువంటి న్యూస్ ఛానల్స్ను ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకంత ఊపు వస్తుంది. అది. జై శ్రీరామ్.